నూనె వేడెక్కిందండి, ఆవాలు వేసాను, జీరా వేసాను. జీరా తర్వాత కొద్దిగా కర్రీ లీఫ్ వేసాను, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ తర్వాత మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మిర్చి తర్వాత టమోటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి 3 పచ్చివి కదా, అందుకనేసి కొద్దిగా ఫాస్ట్గా వేగాలనేసి ఇవి ముందుగా వేసాను. కొద్దిగా బాగా ఉడికించేద్దాము. కొద్దిగా పసుపు వేసిన తర్వాత చక్కగా ఇలా కలిపేసామనుకోండి, పచ్చి వాసన కొద్దిగా పోయేంత వరకు మళ్ళీ వేగాలి. అలాగా మనం రెడీగా పెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకున్న చెనా, కార్న్, పల్లి, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ ఇందులోనే యాడ్ చేద్దాం. టేస్ట్కి సరిపోయినట్టుగా ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తే కమ్మగా ఉంటుంది పల్లి కూర. కొద్దిగా ఇప్పుడు ఫ్రెష్గా నేను చేసిన గరం మసాలా చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టుకున్నాను గరం మసాలా. ఇందులో కొద్దిగా పల్లీకి సరిపోయినట్టుగా వాటర్ అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం శనగపిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ శనగపిండిలో కూడా కొద్దిగా పౌడర్ అయితే వేసాము, అందులో వాటర్ వేద్దాం. ఇప్పుడు మనము ఈ పిండిలో ఉంటలు లేకుండా ఒక గుంట తీసుకొని ఇలా చక్కగా కలిపామనుకోండి, కొద్దిగా పిండి కింద పడిపోయినా పర్వాలేదు, ఇలా కలిపేయండి. చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా, మరి తప్పదు. ఇప్పుడు కలర్ఫుల్ పల్లి అయితే ఇంకా మనకు బాగా కొద్దిగా అంటే బాయిల్ అయిన తర్వాత ఇది వేద్దాము. ఇప్పుడు ఇంకా టేస్ట్గా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఇలాగా మరిగేటప్పుడు మనము పల్చగా కలిపి పెట్టుకున్న దాంట్లో అయితే ఉండలు ఎక్కువగా ఉండవు. ఇప్పుడు చూడనిక మనకు ఇలా ఉంది కదా పల్లి కూర. ఇప్పుడు మనము చిన్న మంట మీద పచ్చి పిండి వేసాం కదా, బాగా ఉడకాలి, తిక్కుగా రావాలి, మరి అంత ముద్దగా కాదు, లూజుగా. చివరిలో ఇంకా అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత ఫ్రెష్గా కొద్దిగా నిండుగా ఇలాగా కొత్తిమీర గుడక వేసుకొని మళ్ళీ ఒక్కసారి దింపే ముందు కలిపేసుకొని వేడిగా మనం పూరీలో తిన్నామనుకోండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో ఎలాగనిపించింది? మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి.